ఆయన ఎదుట మనం పవిత్రులమై నిందల లేకుండా ఉండాలని ఆయన చిత్తానుసారముగా యేసుక్రీస్తు తనకు కుమారులుగా దత్తత తీసుకోవటానికి మనల్ని ముందుగా నిర్ణయించి ప్రపంచ పునాదికి ముందు ఆయనలో మనల్ని ఎన్నుకున్నట్లే దాని ద్వారా ఆయన మనలను ప్రియమైన వారిలో అంగీకరించేలా చేశాడు. ఏ అబ్బాయి, ఇది రైల్వే స్టేషను. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు ఉండకూడదు. లే. బాయ్ అక్కడ పడేసి ఏ బాబు, ఏం కావాలి నీకు? ఇంటికి వెళ్ళిపో. వెరీ గుడ్ తల్లి. సండే స్కూల్లో కూడా టీచర్కి అప్పచెప్పాలి. జెస్సీ, టీ ఆరిపోతుంది, డాడీని పిలువమ్మా. జెస్సీ, మీ మమ్మీ పిలుస్తుందా? అది టీ ఎలా అయిపోతుందా? వస్తున్నానమ్మా, చర్చి కూడా టైం అయింది. పద పద. అరే, ఈ బాబుని నిన్న మార్కెట్లో కూడా చూశానే. ఎక్కువ ఈ ఏరియాలోనే కనిపిస్తున్నాడు. ఎప్పుడు చూసినా చినిగిపోయిన బట్టలు, ఏదో ఒకటి ఏరుకొని తింటున్నాడు. ఎవరూ లేరో ఏంటో పాపం. ఎవరమ్మా? ఈ బాబా. ఈ ఏరియాలో చాలాసార్లు నేను కూడా 2-3 సార్లు చూశానమ్మా. ఎవరో ఏంటో మరి. వెళ్ళి ఒకసారి కనుక్కొని అడిగితే చెప్తాడేమో. సరే అండి, సరే అండి, ఒకసారి కనుక్కుందాం. బాబు, బాబు, నీ పేరేంటి? మీ ఇల్లు ఎక్కడ? మాటలు రావేమోనండి. ఏమీ మాట్లాడలేదు. ఈ పూట ఇంటికి తీసుకెళ్ళి అడుగుదాం. వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడుంటారో, వాళ్ళ ఇల్లు ఎక్కడో మనం ఇంటికి తీసుకెళ్ళి కనుక్కుందాం. బాబు, మా ఇంటికి తీసుకెళ్తాం, వస్తావా? చెల్లి బొమ్మలతో ఆడుకుందువు కని. బాబు, మేము నిన్నేమీ చెయ్యం. మీ ఇల్లు ఎక్కడో చెప్తే నిన్ను బైక్ మీద ఎక్కించుకొని మేము తీసుకెళ్తాం. మాటలు రావేమోనమ్మా. దేనికి సమాధానం చెప్పట్లేదు, భయపడుతున్నట్టున్నాడు. ఏదైనా చాక్లెట్ ఇస్తే సమాధానం చెప్తాడేమోనమ్మా.
తినడానికి ఏమీ లేవండి. ఈ పూట ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి అసలు ఏం జరిగిందో ఏంటో కనుక్కుందామండి. అలాగేనమ్మా, తీసుకెళ్దాం. బాబు, మా ఇంటికి వెళ్దాం, వస్తావా? చెల్లి బొమ్మలతో ఆడుకోవచ్చు అని చక్కగా. యేసు ప్రేమ నన్ను తూలానాడక తనదు జాలి చూపినదా ఈలాటిదా యేసు ప్రేమ. బాబు, ఇలా రా ఒకసారి. చెల్లి బొమ్మలతో ఆడుకుంటున్నావా? సరే కానీ నీ పేరేంటి? మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? నా పేరు డేవిడ్. మేము ఒక రోజు ఊరు నుండి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. చాలా దయనీయమైన పరిస్థితి కదండి. ఉన్న కొద్ది రోజుల్లోనే మనతో చాలా కలిసిపోయాడు. పాపతో కూడా చాలా బాగా ఆడుకున్నాడు. కానీ ఏం చేస్తాం, మన ఆర్థిక పరిస్థితి మనకి తెలుసు. ఒక పూట తింటే ఇంకో పూట తినలేని పరిస్థితి. ఇంకొకరిని పెంచి పోషించాలంటే మనం తినడానికి దేవుడు భోజనం ఇచ్చాడు, ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, మన హృదయంలో ప్రేమనిచ్చాడు. ఈ లోకాన్ని అయితే మార్చలేం, కానీ ఈ చిన్నపిల్లోడి లోకాన్ని అయితే మనం మార్చగలం. ఏమంటావమ్మా? అవునండి. బాబును స్కూల్లో జాయిన్ చేయాలి మేడం. ఏ బన్ను, పేపర్స్ ఎవరో ఇక్కడ వేశారు చూడండి. రావాలి త్వరగా, పేపర్స్ తీయాలి. నీ పేరేంటి? నా పేరు డేవిడ్. మీ కొత్త ఫ్రెండ్ డేవిడ్. A for apple, B for ball, C for cat. డాడీ, నా బర్త్డే గిఫ్ట్ ఏమి ఇస్తావు? ఏసైని అడుగు నాన్న, ఏం కావాలో ఏసై ఇస్తారు. నీకోసం ఏసయ్య క్రికెట్ బ్యాట్ పంపించారు. థ్యాంక్ యూ యేసయ్య, నా బర్త్డేకి క్రికెట్ బ్యాట్ గిఫ్ట్గా ఇచ్చావు. వెళ్ళొస్తా అమ్మా. బాయ్ బాయ్ బాయ్. బాబు అప్పుడే పెద్దోడైపోయాడండి. అప్పుడే కాలేజీకి వచ్చేసాడు. మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. అరే, ఇక రా ఇంటికి, ఎగ్జామ్స్ నేను చదువుకోవాలి. రే, మీ నాన్న వచ్చాడు, అలరా బాబు. నానా, ఫ్యామిలీ పేరు పెట్టుకుందాం రా నానా. డాడీ వచ్చే టైం అయింది. ఏంటి పద్దాకల ఫ్యామిలీ ప్రేయర్. ఇందాక కూడా నాన్న అలాగే హ్యాపీగా క్రికెట్ ఆడుకుంటే వచ్చి ఎగ్జామ్స్ ఉన్నాయని లాక్కొచ్చాడు. నానా, తినడానికి ఓ టైం, ఆడుకోవడానికి ఓ టైం ఉంటుంది. కానీ మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే దేవుని కృప వల్లే నానా. దేవునికి సమయం ఏర్పరచుకోవాలి మనం. చర్చికో టైము, ఫ్యామిలీకో టైము ఫాలో అవ్వాలంటే నా వల్ల కాదు. అలా అనకూడదు నానా. ప్రభువా, నా కుమారుని మీరే లేవనెత్తండి ప్రభువా. ఆమేన్. ఈరోజు మ్యాథ్స్ అసైన్మెంట్ చేశారా? చేయలేదురా. హారిక,
ఇవాళ మ్యాథ్స్ టీచర్ ఆబ్సెంట్ అంట. వేరే క్లాస్కి వెళ్దాం పదండి. ఓకే పదండి. అరే వీడి బర్త్డే అంటరా, ఏరా మరి బిర్యానీ సినిమాకి వెళ్దాం పదరా బాబు. సరేరా, మీరు ఎలా అంటే అలా. కానీ పార్టీకి ఇంట్లో డబ్బులు ఇమ్మంటే ఎవరు, కాబట్టి ఏదో ఒక ఎగ్జామ్ ఫీజు అని చెప్పి నువ్వు 1000 రూపాయలు, నువ్వు 1000 రూపాయలు, నువ్వు 1000 రూపాయలు, ఎవరు నువ్వు తెస్తా. రే ఏంట్రా వీడు అసలు ఎప్పుడు చూసినా చర్చు బైబుల్ అంటా ఉంటాడు. అసలు అలా అమ్ముకొట్టి వాళ్ళ నాన్న కొడతాడు అంటూ ఉంటాడు. పట్టికొచ్చి పేసిన వీడిది. అమ్మా వచ్చే వారం నుండి ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా. చదువుకోవడానికి నా దగ్గర స్టడీ మెటీరియల్స్ లేవు, పుస్తకాలు లేవు, డబ్బులు లేవన్నారు కదా. ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళి చదువుకుంటాను. సరే వెళ్తున్నా, బాయ్. అరే ఆ కార్ని ఓవర్టేక్ చేయరా. అరే వద్దులేరా. ఏం కాదు పని, లారీ రా చూసుకోరా. అరే యాక్సిడెంట్ అయిందిరా. అరే ఈ విషయం వాళ్ళ ఇంట్లో ఎలా చెప్పాలరా? రే ఇప్పటికే నా మీద చాలా కేసులు ఉన్నాయరా. మళ్ళీ ఇది కొత్త కేసు అంటే మా నాన్న చంపేస్తాడరా. హలో చెప్పురా. రే వద్దొద్దు రాకు, ఇక్కడ ఏదో చిన్న యాక్సిడెంట్ అయ్యి కేసు అయ్యేటట్లుంది, రావద్దు. ఇది అలా అయినా వాళ్ళ ఇంట్లో చెప్పేది మనం సైడ్ అయిపోతావురా. పెద్ద కేసు అయ్యేటట్టు ఉంది. అరే నువ్వు చెప్పరా. అరే అరే ముందు ఎవరో ఒకరు అంబులెన్స్ ఫోన్ చేయండి రా. హలో, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నామండి. మీ అబ్బాయి పేరు డేవిడ్, వయసు 20 సంవత్సరాలు. మీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా? చెప్పండి. నిన్న నైట్ మీ అబ్బాయి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురు ఎక్కించుకొని వెళ్తుంటే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. మా అబ్బాయి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసా? పెద్ద యాక్సిడెంట్ జరిగి బలమైన దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఐసీయూలో వెంటిలేటర్ పైన పెట్టి 4 లక్షలు ఖర్చు అవుతుంది. పరిస్థితి అటు ఇటుగా ఉంది. మీరు వచ్చి సంతకం చేస్తే మా ప్రయత్నం మేము చేస్తాం. ఏమండి, మన బాబుకి యాక్సిడెంట్ అయిందంటండి, ఐసీలో ఉన్నాడంటండి, 4 లక్షలు కట్టాలంటండి. ఇప్పుడు ఏమవుదలే, కంగారు పడబాకమ్మా, ఏదో ఒకటి చేద్దాం. ఆ దేవుడు ఉన్నాడులే కానీ చూసుకుంటాడు. ఏదో ఒకటి చేద్దాం పదా. హలో పాస్టర్ గారు, మా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. దయచేసి ప్రార్థన చేయండి. మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాను ఆయన. నన్ను కూడా మాతో ఐక్యపరచండి. మా ప్రభావం కల్పించమని అడుగుతున్నాను. మీకు ప్రభావితపరచండి. ఏమండి, ఈ గాజులు అమ్మేస్తాను, ఎంత వస్తాయో చెప్తారా? 1,00,000. మా అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడండి, డబ్బులు అత్యవసరం. ఈ మంగళసూత్రం కూడా తీసుకొని ఎంత వస్తాయో ఇవ్వండి. బాబు ఏమైంది? ఇదేం గౌరవం నాన్న. దేవా తండ్రి, అయ్యా యేసయ్యా తండ్రి, ఒక్కసారి కరుణించయ్యా. డాక్టర్ గారండి, మా బాబుకి ఎలా ఉందండి? చెప్పలేమండి, 3 రోజుల తర్వాత కానీ తెలుస్తుంది.
నర్స్ గారు 3 రోజులు అవుతుంది. మా బాబుకి ఇప్పుడు ఎలా ఉంది? ఇవాళ కొంచెం పర్లేదండి. హాస్పిటల్ వాతావరణం అని అర్థమవుతుంది. త్వరలో మిమ్మల్ని గుర్తుపడతాడు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. నన్ను కూడా మాతో ఐక్యపరచండి. మా ప్రభువా మీరు కరుణించమని బ్రతిమలాడుకుంటున్నాను. మీ కృపలో భద్రపరచండి. వాళ్ళు ఉపయోగపడి రాళ్ళని తీసి కింద పడేసి వెళ్ళిపోతారు. ఒక్కళ్ళే మిగిలి ఉంటారు నా ముందు. యేసు ప్రభు ఒక్కడే మిగిలి. మరణం వరకు వెళ్ళి నన్ను ఆయన కాపాడి నాకు మరలా జీవితాన్ని ప్రసాదించాడు. ఈ రోజు నుండి నేను దేవుని కోసం జీవించాలనుకుంటున్నాను. దయచేసి నా కోసం ప్రార్థించేయండి. రే డేవిడ్, మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయిరా. వాడు వీడు కలిసి మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. వీడేమో దుబాయ్ అంట, వాడేమో ఆస్ట్రేలియా అంట, అన్నీ వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా ఏదైనా ప్లాన్ చేసుకోరా మరి. ఇక్కడ ఉండి ఏం చేస్తావు? రే డేవిడ్, విదేశాలకు వెళ్ళి జాబ్ చేస్తే డబ్బురా. ఎలాగో నీ హెల్త్ అంతా సెట్ అయిపోయింది, కానీ ఇంట్లో నీ కోసం హాస్పిటల్లో చేసిన ఖర్చు అంతా అలాగే ఉంది. సో మాతో పాటు రారా, ఈ ఒక్కరేం చెప్పి అబ్రాడ్ రారా, డబ్బు సంపాదిద్దాం. నాన్న, నా ఆరోగ్యం మొత్తం సెట్ అయింది. దేవుడి దయ వల్ల నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ విదేశాలు వెళ్తున్నారు. నేను కూడా వెళ్ళి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. ఇక్కడ చాలా ఉద్యోగాలు ఉండగా ఇప్పుడు ఎందుకు నాన్న విదేశాలకు వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. మనం ఎంత, మన బ్రతుకు ఎంత? మొన్నే కదా నాన్న హాస్పిటల్ ఖర్చుల కోసం బంగారం కొంచెం తాకట్టు పెట్టి కొంచెం అమ్మేసి డబ్బులు తీసుకున్నాం. మళ్ళీ చెల్లెల పెళ్లి కూడా చెయ్యాలి కదా. అమ్మా, ఇంటి మీద లోన్ ఇస్తారంటమ్మా. నేను ప్రతి నెల ఈఎంఐ కట్టేసుకుంటాను. నన్ను నమ్మండి అమ్మా. బంగారం కూడా నేనే విడిపిస్తాను నాన్న. డబ్బుల్లో ఏముంది నాన్న, ఎక్కడైనా సంపాదించుకోవచ్చు. దేవుని దయ, సంఘం ప్రార్థన వల్లే మనం ఇవాళ బ్రతికి ఉన్నాం. మన కోసం ఎంతో భారంగా ప్రార్థన చేసే సంఘం వదిలి ఎక్కడికి వెళ్ళగలం నాన్న? జీవితంలో కృతజ్ఞత లేకపోతే వద్దు నాన్న. ఎప్పుడు చూసినా చర్చి ప్రార్థన కృతజ్ఞత. నేను మారుమనసు పొందాను. చర్చిలో సాక్ష్యం కూడా చెప్పాను. ఎలా ఉండాలో ఎలా నడవాలో నాకు తెలుసు. నన్ను నమ్మండి అమ్మా. నాన్న, నేను బాగా డబ్బు సంపాదించి అప్పులన్నీ నేనే తీరుస్తాను నాన్న. బంగారం కూడా విడిపిస్తాను నాన్న. నన్ను నమ్మండి నాన్న. నేను ఎంత చెప్పినా కానీ మీరు నన్ను నమ్మకపోతే మా ఫ్రెండ్స్తో ఏదో ఒకటి చేసి నేను వెళ్ళిపోతాను. మే ఐ కమ్ ఇన్ మేడం? ఇంటికి అయితే మీద లోన్ కావాలి మేడం. ఆధార్ కార్డు ఒరిజినల్ ఉందండి? ఉందండి. ఆధార్ కార్డు ఒకసారి అమ్మా. అనిల్, ఇటు తీసుకెళ్ళి జిరాక్స్ తీసుకొచ్చేసి వీటి మీద సంతకం చేసేసేయండి. 4 డేస్లో మీకు మీ ఫోన్కి మెసేజెస్ వస్తుంది. ఓకేనా? Congratulations, Mr. David. Your visa is approved. Yes, I am flying. జాగ్రత్త నాన్న, టైంకి తిను, ప్రార్థన చేసుకో. జాగ్రత్త నాన్న, ఫోన్ చేస్తూ ఉండు. Ladies and gentlemen, welcome to New York City. The local time is 21:00. You're about to land in few minutes. Please hasten your seatbelts. Thank you. అరే, మన అమెరికా వచ్చామరా. ఈ అమెరికా మొత్తం ఒక రౌండ్ వేసేయాలి. ఏంట్రా ఇలా ఉంది? ఎన్ని కార్లు, ఎన్ని బిల్డింగ్లు మన జీవితంలో చూసామారా? రే, మన పేరెంట్స్ నుంచి 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాంరా. మనల్ని ఎవరు రాపేది? బాబు టైం అయింది. ఒకసారి ఫోన్ చేసి అమెరికాలో దిగడో లేదో కనుక్కో ఒకసారి. సరే అండి. బాబు, క్షేమంగా వెళ్ళావా? ప్రయాణం బాగా జరిగిందా?
హాయ్ గాయ్స్, మీరందరూ బాగా పర్ఫామ్ చేయటం వలన మన కంపెనీ షేర్స్లో మనకి బాగా లాభాలు వచ్చాయి. అందుకే ఇవాళ నైట్ మీ అందరికీ పెద్ద పార్టీ ప్లాన్ చేశాను. ఇందాల బిజీగా ఉన్నాడు, ఇప్పుడు చేద్దాం. ఇంత మంచి పార్టీలో వీళ్ళ ఫోన్ ఎత్తాలా? లే, అవసరం లేదు. ఏంటి ఇంత బిజీగా ఉన్నాడు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏంటి ఇంత బిజీగా ఉన్నాడు. ఇరవై 24 గంటలు వీళ్ళతో మాట్లాడదాన్ని కూర్చోవాలి ఏంటి? సార్, మనం ఈ ప్రాజెక్ట్ చేయకపోతే మనకి యొక్క కంపెనీ యొక్క గ్రోత్, షేర్స్ అండ్ ప్రాఫిట్స్ అండ్ లాస్ అయిపోతాం. కంపల్సరీగా ఈ ప్రాఫిట్ మనం చేయాల్సిందే టైంకి. ఓకే సార్, లెట్స్ డూ ఇట్. అబ్బా, ఎస్తారు ఎస్తారు ఎస్తారు. ఏమైందండి? ఏమండి? ఏమండి? ఏమైంది? ఏమండి? ఏమైంది డాడీ? డాడీ లే డాడీ. డాడీ ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా డాడీ. లే డాడీ. అమ్మా, నేను ఆంబులెన్స్ ఫోన్ చేస్తాను, త్వరగా అన్నీకి ఫోన్ చేయి తొందరగా. ఏమండి? ఏమండి? అయ్యో, అన్నీ ఫోన్ ఎత్తట్లేదమ్మా. ఎన్నిసార్లు ట్రై చేసినా ఎత్తట్లేదమ్మా. ఎత్తట్లేదమ్మా, బిజీ అని వస్తుంది. అరే డేవిడ్ వాళ్ళ చెల్లి నాకు ఫోన్ చేస్తుంది ఏంటి? అరే డేవిడ్, ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? మీ చెల్లి నాకు కాల్ చేస్తుంది. ఎప్పటి నుండి నాకు స్టార్ట్ అయింది ఏంటి ఈ టార్చర్? హలో, చెప్పమ్మా. అన్నయ్య, మా అన్నయ్యకి ఫోన్ ఇవ్వవా? నాన్నకి హెల్త్ బాగోలేదు. ఇస్తున్నా. అరే డేవిడ్, ఇదిగో మీ చెల్లి. అన్నయ్య, నాన్నకి హెల్త్ బాగోలేదు అన్నయ్య. బాలేదా? ఎప్పుడు ఉండే జబ్బేగా, ఇప్పుడేం కొత్తగా వచ్చిందే ఏంటి? చాలా పెద్ద రోగం అంట అన్నయ్య. డబ్బులు కడితే కానీ హాస్పిటల్లో జాయిన్ చేసుకోము అంటున్నారు. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు బంగారం అంతా అమ్మేసింది. అమెరికా వెళ్తాను అన్నావని ఇల్లు కూడా లోన్ పెట్టింది. హాయ్ గైస్, ఐ గాట్ ప్రమోటెడ్. స్వీట్స్ తీసుకోండి. మన్నించినావు నీవు, ఎన్నాళ్ళు బ్రతికి ఉన్నా నిన్నే సేవింతు దేవా. అన్నయ్య, నాన్నకు అసలు ఏం బాగోలేదన్నయ్య. నువ్వు అర్జెంటుగా రా అన్నయ్య. నీ మీద దిగులు పెట్టుకున్నారన్నయ్య. అమ్మ ఏం తినట్లేదన్నయ్య. నాన్న ఏం మాట్లాడలేకపోతున్నారన్నయ్య. నువ్వు ఏదో ఒకటి చేసి రా అన్నయ్య. నాన్న లే నాన్న, అన్నయ్య మాట్లాడతాడంట. లే నాన్న, నాన్న లే నాన్న, అన్నయ్య మాట్లాడతాడంట. లే నాన్న, నాన్న లే నాన్న, నాన్న నాన్న లే నాన్న, నాన్న నాన్న లే నాన్న, ఫోన్ మాట్లాడతాడంట. లే నాన్న. ఏంటి నాన్న? ఇవాళ నాన్న హాస్పిటల్, రేపు అమ్మ హాస్పిటల్, ఎల్లుండి చెల్లి పెళ్ళి. ఏంటి అసలు నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు? నా లైఫ్ నేను ఎంజాయ్ చేయడానికి, వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చానేంటి? చాలిన నిన్ను విడచి కోరితి దీవెనలెన్నో, నీ కృపలను నే మరచి కృతజ్ఞత వీడితి ప్రభువా. హృదయము కఠినమైపోయే, కరిగించి దీవించు ప్రభువా. హృదయము కఠినమైపోయే,
కరిగించి దీవించు ప్రభువా. చూశారు కదండి, అనాథైనటువంటి పిల్లవాడిని పెంచి పెద్ద చేసి ఆ తల్లిదండ్రులకున్న సమస్తము ఆ పిల్లవాడి కోసం వెచ్చించారు. ఆ కుమారుడి విషయమై శ్రమించారు. కానీ ఆ పిల్లవాడు మాత్రం తన సొంత అవసరతలకు వారిని వాడుకుని చివరికి వారి అవసరతల్లో సహాయం అందించగలిగి ఉండి కూడా అందించలేదు. ఎంతో కృతజ్ఞతతో ఉండవలసిన అతడు అస్సలు సంబంధం లేకుండా తన పాటికి తాను విలాసవంతమైన జీవితాన్ని గడిపేశాడు. మనం కూడా జీవితంలో ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో ఈ అనాథవలే ఉన్నప్పుడు దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచి మన కష్టాల్లో తోడుగా నిలిచి మన అవసరతల్లో సహాయం చేసి తనకున్న యావత్తూ దారపోశారు. మనం మాత్రం దేవుడు మనకు చేసిన మేలులను మరిచి కృతజ్ఞత లేకుండా జీవితాన్ని గడిపేస్తున్నామా? ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ఎక్కడ మన కృతజ్ఞత?